హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేచల్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు కుండలో మటన్ కర్రీ చేసి చూపిస్తాను. మటన్లోకి వాడే మసాలా ఐటమ్స్ ఇవి. వీటిని వేయించుకోవాలి. వీటిని సిమ్లో వేయించితే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నా. ఇవన్నీ వేగిపోయాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది వేగుతుంటే. మా పుదీనాలు బాగున్నాయి. మా పుదీనా ఎంత ఎక్కువైందో చూడండి. ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్ వేగిపోయాయి కదా, ఇందులోకి పుదీనా, ఈ మసాలా ఐటమ్స్ మళ్ళీ ఈ కొత్తిమీర 3 కలిపి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అయింది. ఇప్పుడు కుండలో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది మనకు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. ఇది కాస్త వేగనివ్వాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇందులోకి టమాటా యాడ్ చేసుకుందాము. వీటిని ఇంకా తగ్గిపోయాయి. ఇప్పుడు మనం మటన్ వేసేస్తున్నాము. ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాము. వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాము సరిపడినంత. ఇప్పుడు కారం పొడి వేస్తున్నాము.
కారం ఎక్కువనే పడుతుంది, కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది మటన్ కర్రీ కాబట్టి. ఇప్పుడు మనం ఈ మటన్ మసాలా వేసుకుందాము. ఈ మటన్ మసాలా కూడా నేను ముందు వీడియోలో చూపించాను. మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా ఈ మూడు కలిపి మిక్సీ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మటన్ మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం నట్మెగ్ పౌడర్ వేసుకుందాము. ఈ నట్మెగ్ పౌడర్ ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది. లాస్ట్ కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకున్నాము. లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటే కాస్త మటన్కి మంచి టేస్ట్ వస్తుంది. ఒక ఫుల్ లెమన్ మొత్తం పిండేస్తున్నాము. ఇప్పుడు ఈ మటన్ బాయిల్ అవ్వడానికి కనీసం ఒక 20 minutes అయినా పడుతుంది. సో ఇప్పుడు కర్రీ బాయిల్ అయిపోయింది, మనము దింపేసుకుందాము. ఈ మటన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.